తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఐకేపీ కేంద్రాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు. రైతులు నరకాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు. రైతులను కాంగ్రెస్ నేతలు పలకరించిన పాపాన పోలేదని మండిపడ్డారు. రైతుల సమస్యల కంటే సీఎంకు ఎన్నికలు ముఖ్యంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు బోనస్ అందించడం అంటే మొలకెత్తించడమేనా అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎండకెండుతూ వానకు తడుస్తూ మొలకలెల్లుతూ పంటలు నష్టపోతూ రైతులు ఇక్కడనే 45 రోజుల నుంచి ఎదురు చూస్తా ఉంటే ఎప్పుడు కొంటారో అని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు ముఖ్యమైన ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఆఖరి గింజ వరకు కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2000 పైచీలకు ఈరోజు ఎంఎస్పీ ఇచ్చి కొంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 61% ఎంఎస్పీ పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ₹1 ఖర్చు లేదు. ఐకేపీ సెంటర్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గాని లేక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గాని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కమిషన్ ఇస్తుంది పనిచేసేందుకు. కానీ బాధ్యత రహితంగా నిర్లక్ష్యంగా ఈరోజు రైతుల పట్ల కక్ష కట్టినట్టుగా